హలో సార్ చెప్పండి. హలో బాబు, ఈరోజు సెన్సేషన్ న్యూస్ లేకుండా మీ జాబ్ డిస్మిస్ చేస్తా. సెన్షన్ లేదు సార్. సార్ ఓకే ఓకే. ఇవ్వాలనే రేవాలి. అయ్యో కెమెరామెన్ ఫోన్ చేయాలిగా. ఫోన్ లిఫ్ట్ చేయడం ఏం చేయడు, ఫోన్ చేస్తాడు 3 సార్లు చేయాలి నాకు. హలో హలో ఎక్కడున్నావా? నీకు 2-3 సార్లు ఫోన్ చేయాలా? ఇక్కడనే ఉన్నా సార్, మీ ఇంటికాడ వచ్చిన బయటకి. సరే సరే, మా ఇంటికి రా, టక్కన రా. సార్ వచ్చిన అత్తన్న లోపలికి. నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? సార్ ఇక్కడనే ఉన్నా సార్ బయట, అందుకే కట్ చేసిన. ఏం సార్ సార్? లేదన్నా ఒక సెన్సేషన్ దేపోతే మన 2 జాబ్లు డిస్మిస్ అవుతాయట. అమ్మతోడు అవునా సార్? అవును. ఏంది షార్ట్లు వేసుకొని తిరుగుతున్నావు? ఇంకా చిన్న పోరాడువా? సార్ సరే సరే. చల్ల గాలి వస్తాయి సార్. అయితే కానీ పోంపా. సరే పోదాంపా సార్. పోంపా. ఎక్కడికి ఉన్నారు? సెన్సేషన్ న్యూస్ తప్ప. అరే వచ్చిండ్రా అయ్యుర్రా. అరే ముంగట్నే ఉన్నారా? అయ్యుర్రా కొడుకున్నా అయ్యుర్రా. జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. దిగుడి సార్ దిగుడి. ఎందుకు అక్కడ చంపుతాడు మనల్ని? మన అసలు పబ్జీని మనం అనుకున్నా. మైక్ తీసుకోవాలి. ఇట్లా మైక్ సమయం అయినట్టుంది, భయపెట్టరు చేయబట్టి. స్పెషల్ ఇంటర్వ్యూ విత్ పబ్జీ ప్లేయర్. సార్ పబ్జీ ఆడుతుండ్రా? కన్ను కాకడెక్కలేదా? సార్ పబ్జీలో మీరు ప్రో బాటా? మా ఇంటికాడ కరెక్ట్ బాట్ ఉంది. అది కాదు సార్, మీరు పబ్జీలో ప్రో నోబా? సబ్బు తెలుసు ఈ నోబండి. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఒక యూట్యూబ్ సెలబ్రిటీ. సెలబ్రిటీయా? నేను సెలబ్రిటీని కాదు, చెట్టు పెట్టిన రమేష్ రెడ్డి బేటాని. పబ్జీ గురించి మీ ఒపీనియన్ ఏంటి? చెట్లకి అందుకే నేను ఆడలేదు. రెడ్డి పబ్జీని తిడుతున్నాం అయినా కానీ ఏమాత్రం కనికరం లేకుండా ఆడుతున్నావు ఒక పబ్జీ ప్లేయర్. ఏంట్రా పబ్జీ తిడతావా? ఆడండి అట్లా ఫోన్ ఎత్తేసిండు. నాతో నేర్చుకుంటారా మరి? నీకన్నా సైకో వాళ్ళు లేకున్నాడు. నాతో నేర్చుకుంటా. నాతో పెడితే గిట్ల పుల్లలు పెట్టి వాళ్ళని చేస్తా. అట్లా నాతో నేర్చుకో. అక్కడ గిరి ఆడుతున్నా మన సెన్సేషన్ న్యూస్. వెల్కమ్ బ్యాక్ టు మీ 420 ఛానల్. కెమెరా టు మీ ఫసక్ రాజా. హాయ్, నేను మీ ఫసక్ రాజాని. అయితే ఏందే? నేను రిపోర్టర్. మాకు రిపోర్టర్ తెలుసు, మా రిపోర్టర్ తెలుసు. రిపోర్టర్ ఇప్పుడు మనం చూస్తున్న లైవ్ కామెంట్స్ లో బౌలర్ ఇంటర్వ్యూస్ చేసుకుందాం. బౌలర్ మీరు ఇండియన్ టీమ్ లో మీకు ఎవరంటే ఇష్టం? బుమ్రా. ఇప్పుడు మనం బ్యాట్స్మెన్ పరిచయం చేసుకోబోతున్నాం. హాయ్ బ్యాట్స్మెన్, మీకు ఇండియన్ క్రికెట్ టీమ్ లో మీకు ఏ బ్యాట్స్మెన్ అంటే ఇష్టం? సచిన్. ఇడి వచ్చింది. గడుంది కామెంట్ చేద్దాం బాబాయ్. Oh, it's a mind-blowing bowling is Bumrah fan is bowling. ఓవర్ యాక్షన్ చేయకరా. రుషిత్ రెడ్డి ఒక సచిన్ ఫ్యాన్ ఉండి నో బాల్ అవుట్ ఇచ్చాడు. నో బాలా? నువ్వు సచిన్ ఫ్యాన్ ఉండి సచిన్ ఇచ్చేది తీస్తున్నావు. నో బాల్ అవుట్ ఇచ్చి నో బాలా? ఆగా
ఎందుకు బండి పోదు. అందుకని పక్క కట్టుకో. సరే ఇవ్వంపా. నన్ను ఎందుకు అడగలు దిద్దుకో. నా క్లోజ్ అయ్యా, క్లోజ్ అయ్యి ఏం తిత్తున్నావు నంది. మీ ఫోటో ఛానల్ కెమెరామెన్ రిషిత్ రెడ్డితో మీ పసక్ రాజా. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే పువ్వులు, సీతాకోక చిలుకలు ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నట్టయితే పువ్వులు బాగా ఉన్నాయి. ఇది నాకు కొత్త టైటిల్ గుర్తుకొచ్చింది. ప్రకృతితో మీ పసక్ రాజా. ప్రకృతి ఏమో కానీ మీ ఆకృతి ఏర్పడుతుంది సార్. అక్కడికి వాళ్ళు ఉన్నారు, అలా చూస్తాం. అవును కదరా. చూడు అయ్యో అవి కన్నా తిత్తుండు. నీకేం కావాలి మంచిది? చిన్నది ఇది పట్టినట్టు ఆల్రెడీ. ఎడ కూర్చున్నాం రా. ఇక్కడ కూర్చున్నాము. ఏ కడ కూర్చున్నా మంచిగా వస్తాడా? ఎండా కొడుతున్నాడా? ఇలా కూర్చుందాం, మళ్ళీ పడతాయి ఎట్లయినా. అరే మరి చేపలు పట్టడానికి డబ్బరా పక్కకుంది రాడా చిన్నవారికి. అడుగు కాడా? నాకు కూడా పట్టుకుంది. ఇలా నీళ్ళు పడతావు. వెళ్ళగా నీళ్ళు కుక్క పడ్డట్టున్నాయి కదా డబ్బాకి. ఉట్టి చేపలు పట్టడానికి అది అండి. చాటు గడ్గలు ఉన్నారు. అలా ఏమని అడుగుతా. వాళ్ళు ఇప్పటోళ్ళు లెక్క అనిపిస్తుంది. అది ఇప్పటోళ్ళే మంచిగా దొరికింది వాళ్ళు. మంచిగా దొరికింది మనకి ఇల్లే. చేపలు పడుతున్నావా? మనకు పోయినావా నువ్వు? చేపలు ఆడుతున్నా న్యూస్ అడుగుతున్నా. ఒక్కటి వాళ్ళే. అయ్యి ఒక్కటితో వాళ్ళేదా? కూరకున్నా మరి అలా నీకా? నీకెన్ని పడ్డాయి? ఆ డబ్బాలు కూడా ఎన్ని ఉన్నాయో అవన్నీ నాయి. అన్ని మొత్తాలు ఉన్నట్టున్నాయి కదా. రవ్వలు ఒక్కదన్నా పడ్డాయా? ఏ బాగా లేవి, అన్ని చిన్నవి ఉన్నాయి. చిన్నవి ఉంటాయి, బాగానే పట్టేస్తున్నాయి. పెద్ద పెద్ద రవ్వలతో పట్టేస్తున్నాయి. చేపలు ఎట్లా ఏముంటా పడతావా? ధైర్యం, పట్టుదల, దమ్ము అవన్నీ ఉంటుంది. ఈ చిరుపలకి నోబెల పడతాయి. రిషిత్ రెడ్డి తన పక్కన ఉన్న వాడిని తిడుతున్నా గానీ ఏమాత్రం బాధ లేకుండా చేపలు పడుతున్నాడు. నువ్వు మళ్ళా తిడుతున్నారా నన్ను? నిన్నో తిట్టిండ్రా. నువ్వే తిట్టుతారా? ఎవరు తిట్టిండ్రా నిన్ను? చంపేస్తారు ఇవాళ. అరే ఆగు, మన అసలు ఎందుకు కొట్టుకుంటాం రా? అరే డబ్బేరా? బాగా పడ్డారా? ఎత్తుకోతుండ్రా. పోదప్పా.
గడి ఎత్తిన తలకి రాత పెడతా దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా నెత్తుటి స్నానం నీకు చేస్తా గడ్డని ఎరగవేస్తా ఊరుకు ఊరుకు ఓరకరం గచ్చినట్టినంటే నేను కత్తి గుచ్చకుండనంతే గచ్చగుట్టే వంటి నిన్ను చంపకుండా ఉండనంతే నిన్ను 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 చంపి నీ రక్తంతోనే గీళ్ళంతా ఇటు పోమండి ఇటు ఇటు పోమండి ఇటు. అరే గీళ్ళని వచ్చిర్రా. అరే మిమ్మల్ని ఏమన్నారా? అన్న మేము క్రికెట్ గెలికిండే. Dream of watching you fade away. Feel me once, feel me twice, feel me more, I'll shoot you aside. You better keep running if you want to survive. అరే కొట్టకుండా కొట్టకుండా దూరం జరగకుండా కొట్టకుండా ప్లీజ్ నొత్తుందిరా నొత్తుందిరా వచ్చి నేను అవ్వ ఎంత కలనా ఎందుకన్నా మంచి ఇంకా నన్ను కొట్టలేరు నా కళ అయితే కళ ఏం గతి ఎప్పుడో ఒకసారి నేను అయితే రిపోర్టర్లు ఎందుకు తొందర మళ్ళీ